హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే హెచ్ఎం ప్లాంట్కి అయితే వచ్చాము. మన వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి హెచ్ఎం ప్లాంట్ ఎలా ఉంటుంది, దీంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక చిన్న సింపుల్ అండ్ షార్ట్ వీడియో తీస్తున్నాము. ఇంకా మనం ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు డీబీఎం ఎట్లా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. జస్ట్ ఇదైతే సింపుల్. చూశారు కదా, ఇది హాట్ మిక్స్ ప్లాంట్, ఇది హెచ్ఎం ప్లాంట్ అంటారు. ఈ రౌండ్ సిలిండర్ ఉంది కదా, అది హీట్. ఇది వచ్చేసి ఫిల్లర్ మెటీరియల్. మన ప్లాంట్ పేరు వచ్చేసి అమాన్ ప్లాంట్. ఇక్కడ మెటీరియల్ ఫిల్ చేస్తే ఇది మనం టర్మరిక్ ఆయిల్ పోస్తామండి. హీట్ అవ్వడానికి ఆయిల్ కావాలి కదా, ఆయిల్ ఈ సిలిండర్లో పోస్తాం. ఇవైతే మనం బిన్స్, ఇవి ఇండివిజువల్గా అగ్రిగేట్స్ మన డిజైన్ ప్రకారం ఒక్కొక్క బిన్లో ఒక్కొక్క అగ్రిగేట్ అయితే వేస్తాము. ఇవి వచ్చేసి మనకి విటమిన్ ట్యాంక్స్. ఇవి చూడండి, ఈ విటమిన్ ట్యాంక్స్లో మన విటమిన్ ఎంత ఉందో అనేది ఈ మెజరింగ్ స్కేల్ ఉంది కదా, దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వ్యూ ఆఫ్ ప్లాంట్. ఇది మనం బిన్ పైకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి 4 mm అగ్రిగేట్. ఇది వచ్చేసి 12.5. ఈ బిన్లో అయితే మనకి 20 mm అగ్రిగేట్ ఉంది. అలాగే ఈ ఫస్ట్ బిన్లో వచ్చేసి 34 mm. ఇవన్నీ ఇండివిజువల్గా వేసి ఉంటాం. ఇది వచ్చేసి మనకి ఆపరేటింగ్ రూమ్ అండి. మనకి ప్లాంట్కి జరగడానికి అవసరమైన ప్రాసెస్ అంతా ఈ యొక్క ఆపరేటింగ్ యూనిట్లో నుంచే జరుగుతుంది. త్రూ సిస్టమ్ ద్వారా, మనం సెన్సార్స్ ద్వారా మనం ఆపరేటింగ్ అయితే చేస్తాం. మా ఎంఈ సారు అలాగే కన్సల్టెన్సీ వారు వచ్చారు. మనం ఈరోజు ఎందుకు వచ్చామంటే, మేము డీబీఎన్కి మిక్స్ డిజైన్ అయితే చేస్తున్నాం. మాకు డ్రై శాంపిల్, అగ్రిగేట్స్ యొక్క డ్రై శాంపిల్ కావాలి. అందుకని ఇండివిజువల్గా డ్రై శాంపిల్ మేము కలెక్ట్ చేయడానికి వచ్చాం. ఆ తిరుగుతున్న రౌండ్ సిలిండర్ వచ్చేసి హీట్, ఆ మెటీరియల్ అంతా దాంట్లోకి వెళ్తుంది. అక్కడ హీట్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి బిన్స్. ఈ బిన్స్లో నుంచి అగ్రిగేట్ అలా కన్వేయర్ గుండా వెళ్ళేసి ఆ రౌండ్ టైప్ సిలిండర్ ఉంది కదా, ఆ సిలిండర్లో వస్తుంది. ఇలా కన్వేయర్ గుండా మెటీరియల్ అయితే పాస్ అవుతుంది. ఆఫ్టర్ పాసింగ్ ఇది వచ్చేసి అవుట్లెట్ అండి. దీంట్లో ప్రాసెస్ అవుతుంది, హీట్ అయితే అవుతుంది మెటీరియల్. ఇది అవుట్లెట్. ఈ అవుట్లెట్లో నుంచి మనకి మెటీరియల్ అయితే వస్తుంది ఫైనల్గా ప్రాసెస్ అయిన తర్వాత. జస్ట్ మనమైతే మిక్స్ డిజైన్ కోసం ఇండివిజువల్గా అగ్రిగేట్స్ అయితే తీసుకుంటున్నాం, డ్రై శాంపిల్. మనం ఇంకా ఫుల్లీ లెంత్గా ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియోలో డీబీఎం జరిగేటప్పుడు కంపల్సరీగా తీసి మన వ్యూవర్స్ కోసం పెడతాము. ఇది జస్ట్ షార్ట్ అండ్ సింపుల్ వీడియో. ఇది మనకి ఇండివిజువల్గా అగ్రిగేట్స్ తీసుకొని మనం మిక్స్ డిజైన్ చేయాలి కాబట్టి మనం ఇండివిజువల్గా అగ్రిగేట్స్ తీసుకుంటున్నాము. ఆ అవుట్లెట్లో నుంచి మన అగ్రిగేట్స్ అయితే హీట్ అయ్యి వస్తాయి. మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనకి మౌత్లో సెక్షన్ 500లలో దీని అగ్రిగేట్ గ్రేడియేషను డీటెయిల్స్ అయితే మనకి ఫుల్గా దొరుకుతాయి. అవి కావాలంటే నెక్స్ట్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఇది ఏంటంటే జస్ట్ శాంపిల్ తీసుకుంటున్నాం కాబట్టి చిన్న వీడియో చేసి పెడుతున్నాం. ఇలా అగ్రిగేట్స్ అన్నీ ఒక సిలిండర్, దాంట్లో సిలిండికర్ షేప్ ఉన్న రౌండ్ సిలిండర్, ఆ షేప్లో రౌండ్ ఉంది కదండి, ఆ సిలిండర్లో మనకి ప్రాసెస్ అయ్యి ఈ అవుట్లెట్లో గుండా మనకి మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ అయితే మనం డిజైన్కి తీసుకుంటాం. అవి ఇండివిజువల్ అగ్రిగేట్స్ తీసుకుంటాం. చూడండి, మెటీరియల్ అయితే వస్తుంది దాంట్లోంచి.
వచ్చాక ఇలా మనం సైడ్ అయితే వేసుకొని మనకి యాజ్ పర్ మిక్స్ డిజైన్ ప్రకారం ఇండివిజువల్గా మనం శాంపిల్ అయితే తీసుకుంటాం. ఇది 34 mm శాంపిల్, ఇది ఇండివిజువల్ది. అలా ఎవ్రీ ఇండివిజువల్గా అగ్రిగేట్స్ అయితే తీసుకుంటాం. ఇలా జస్ట్ మనం శాంపిల్ వీడియో కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఫుల్గా చూపిస్తాం. చూడండి, అలా ఎవ్రీ అగ్రిగేట్స్ మనం ఇండివిజువల్గా వచ్చి శాంపిల్ తీసుకొని మన డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియో అయితే డిజైన్ అంటే ఏంటి, అసలు DBM దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి.